Hey hello guys, welcome back to our channel Sanjay telugu tech. మనం ఈ రోజు ఇవాళ వీడియోలో విండోస్ 11 నుంచి విండోస్ 10 కి మన ల్యాప్టాప్ ని మళ్ళీ బ్యాక్ ఎలా తెచ్చుకోవాలని చూద్దాం. సో ఈజీ ప్రాసెస్ మొత్తం అంతా కూడా. సో మీరు వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు కొన్ని పాయింట్స్ మిస్ కాకుండా అయితే ఉంటారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం బ్యాక్ ని తెచ్చేటప్పుడు ల్యాప్టాప్ కి విండోస్ 11 నుంచి విండోస్ 10 కి. సో గైస్ ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ డేటా అయితే ఒక్క ముక్క కూడా పోదన్నమాట. సో మీ డేటా ఎలా ఉందో అలానే వస్తుంది, కొంచెం డేటా పోతుంది. అది ఎటువంటి డేటా అనేది కూడా మనం అయితే చూద్దాం. అండ్ ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అయితే కొంచెం టైం టేకింగ్. అండ్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం మీరు మీ ల్యాప్టాప్ని అయితే ఛార్జింగ్లో పెట్టి ఉండాలి. ఖచ్చితంగా 100% అయితే పెట్టి ఉండండి. మళ్ళీ మధ్యలో ఛార్జింగ్ అయిపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో విండోస్ 11 మనం అప్డేట్ చేసి ఇప్పుడు ఛార్జింగ్లో పెట్టి ఉంటాం కదా. సో ఇది కూడా అంతే. అండ్ టైం వచ్చేసి మనకు ఒక 30 minutes to 40 minutes అయితే పడుతుంది అంతే. సో ఇప్పుడు మనం అయితే చూసేద్దాం ఇంకెలాగో. సో గైస్ మీకు తెలిసిందే కదా, ల్యాప్టాప్ ఇటువైపు ఉంటుంది. సో నేను ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డింగ్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే వేస్తూ ఉంటే మీరు అక్కడి నుంచి మొత్తం అయితే చూసేయచ్చు ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అని. హే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ల్యాప్టాప్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రికవరీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు రికవరీ మీద అయితే ప్రెస్ చేసేసేయండి. ప్రీవియస్ వర్షన్ ఆఫ్ విండోస్ అనేది ఉంది కదా, సో అక్కడ మీరు గో బ్యాక్ అనేది ప్రెస్ చేసేసేయండి. గెటింగ్ థింగ్స్ రెడీ అంటుంది. సో తర్వాత మీరు యూ కాంట్ గో బ్యాక్ ఆన్ బ్యాటరీ పవర్ అలోన్ పుట్టింగ్ పీసీ అండ్ ట్రై అగైన్. చెప్పా కదా గైస్, మనం అయితే ఈ ప్రాసెస్ చేసేప్పుడు ఛార్జింగ్లో అయితే పెట్టాలన్నమాట ల్యాప్టాప్ని. మీరు కనుక మీ ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టకుంటే మాత్రం ఇలానే వస్తుంది. సో మీరైతే మీ ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసి ఉండాలి ఖచ్చితంగా. సో గైస్ మీరు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మీరైతే క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లోజ్ అయితే చేసేసేయండి. తర్వాత మళ్ళీ గో బ్యాక్ అని అయితే ఉంది కదా, మళ్ళీ మీరు అయితే గో బ్యాక్ మీద అయితే ప్రెస్ చేయండి. సేమ్ అలాగే గెటింగ్ థింగ్స్ రెడీ అని అయితే వస్తుంది. సో మీరు ఎందుకు బ్యాక్ పోతున్నారో అని అడుగుతుంది. సో మై యాప్స్ ఆర్ డివైసెస్ డస్ నాట్ వర్క్ ఆన్ దిస్ బిల్ అని ప్రెస్ చేసేసేయండి. తర్వాత ఏమైనా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఏమైనా చెప్పాలనుకుంటే ఫీడ్బ్యాక్ లాంటివి మీరైతే చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే ప్రెస్ చేసేద్దాం. చెక్ ఫర్ అప్డేట్స్ అనేది కదా, సో నో టైమ్స్ అయితే ప్రెస్ చేసేసేయండి సరిపోద్ది. ఇందాక నేను చెప్పింది మిస్ అవుతారని ఈ పాయింట్సే. సో ఈ పాయింట్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏముందంటే మీరు పీసీకి ఛార్జింగ్ పెట్టేసి మీరైతే పీసీని పక్కన పెట్టేసేయండి కొద్దిసేపు. అది కొంచెం టైం అయితే తీసుకుంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ మనం ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్లో ఏముందో మనం ఇప్పుడు చూద్దాం. మీరు కొన్ని యాప్స్ అండ్ ప్రోగ్రామ్స్ అయితే డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో అవి మనకు అంత అవసరం లేదు, మీరు డైరెక్ట్ నెక్స్ట్ నొక్కేయండి. యాప్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతాయి అనమాట. మీకు డౌట్ రావచ్చు మా ఫైల్స్ పోతాయేమో, సో మేము చేసుకోమని మీరు మళ్ళీ క్యాన్సిల్ నొక్కేయచ్చు. సో మీ ఫైల్స్ అయితే ఏం పోవన్నమాట. ఎటువంటి ఫైల్స్ పోతాయంటే ఇప్పుడు మీకు మీరు విండోస్ 11కి అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు ప్రీమియర్ ప్రో లేదా VPNs లేదా సంథింగ్ ఏదైనా ఇన్స్టాల్ చేశారనుకోండి, గేమ్స్, బ్లూ స్టాక్స్ అలాంటివి, మీరు మళ్ళీ విండోస్ 10కి పోయినప్పుడు మీకు విండోస్ 10లో ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి. మీరు విండోస్ 11లో ఇన్స్టాల్ చేసి ఉండవు. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఫైల్ మేనేజర్లు, ఫోటోస్ అవి వేసుకుంటారు కదా విండోస్ 11లో. సో మీరు విండోస్ 10కి పోయిన తర్వాత ఆ ఫోటోస్, ఫైల్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఓన్లీ మీకు సాఫ్ట్వేర్స్ అండ్ యాప్స్, బ్లూ స్టాక్స్ ఇలాంటివి మాత్రమే పోతాయి అనమాట, డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఓపెన్గా మీకు విండోస్ 10కి వెళ్ళిన తర్వాత. చూసారా, సెకండ్ పాయింట్లో అదే ఉందన్నమాట. మీరు ఏమైతే విండోస్ 11కి వచ్చిన తర్వాత చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అన్ని మళ్ళీ మీకు డిలీట్ అయిపోయి విండోస్ 10 మీకు ముందు ఎలా ఉందో అలానే వస్తుందని. సో అదే అనమాట పాయింట్. సో మీరు ప్రెస్ చేసిన తర్వాత మీరైతే నెక్స్ట్ నొక్కేయండి సరిపోద్ది. సో అక్కడ మీకు డోంట్ గెట్ లాక్డ్ అవుట్ అనేది ఉంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు విండోస్ 10లో ఉన్నప్పుడు మీ ల్యాప్టాప్ మీరు పాస్వర్డ్ పెట్టింటారు కదా, ఆ పాస్వర్డ్ అయితే మీకు గుర్తుండాలన్నమాట. ఎందుకంటే మీరు మళ్ళీ విండోస్ 10కి వెళ్ళిన తర్వాత మీకు అయితే పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. మీరు ఓల్డ్ ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో అది. సో వాళ్ళు అదే చెప్తున్నారు, మీకు పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా గుర్తుండాలని. సో పాస్వర్డ్ అయితే గుర్తున్నట్లయితే మీరైతే అగ్రీ చేసి నెక్స్ట్ నొక్కండి అంతే. సో మీకు మీ పాస్వర్డ్ గుర్తున్నట్లయితే మీరు నెక్స్ట్ అయితే ప్రెస్ చేసేసేయండి. సో ఇప్పుడు మనకైతే థ్యాంక్స్ ఫర్ ట్రైయింగ్ ద ప్రజెంట్ బిల్డ్ అనేది ఉంది. అంటే మీరు విండోస్ 11ని ట్రై చేసినందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు. దాని తర్వాత మీకు అక్కడ గో టు ఎర్లియర్ బిల్డ్ అనేది ఉంది కదా, సో మీరు విండోస్ 10కి వెళ్ళాలంటే అది ప్రెస్ చేస్తే సరిపోద్ది. మీకు అది ప్రెస్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే మీకు రీస్టార్ట్ అవుతుంది అనమాట. ఒక 30 minutesలో మీకు అయితే విండోస్ 10 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను చెప్పాను కదా కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే పోతాయని, మీరు విండోస్ 11 ఇన్స్టాల్ చేసినవి అవి పోతే మీకు ఫైల్స్ అయితే ఏం పోవన్నమాట, అలాగే ఉంటాయి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో కానీ మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరు జాయిన్ అయిపోయి డౌట్స్ అయితే అడగచ్చు అనమాట. మీకు ఎటువంటి డేటా పోతే ఈజీ ప్రాసెస్తో మీకు అయిపోద్ది అనమాట ఒక 45 minutes లోపల. సో చూసారు కదా గైస్, ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎవరికైనా ఇలా బ్యాక్ తెచ్చుకోవాలనుకుంటే ల్యాప్టాప్ని తెచ్చుకుంటారు మళ్ళీ విండోస్ 10కి.
సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అమేజింగ్ అండ్ లేటెస్ట్ కంటెంట్ చూడడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. విత్ సంజయ్ సంగడ్ బాబాయ్. నెక్స్ట్ వీడియో.